నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పాలిటిక్స్ లో అడుగు పెడదామనుకుంటున్నారా? మెలకువలు నేర్పిస్తానంటున్న శ్రీనివాస్ శతకడం. ఆ మహిళ చెర నుంచి మా కొడుకును అప్పచెప్పండి. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభం. తరలి వచ్చిన భక్తజనం. వైఎస్ షర్మిలకు బ్రహ్మరథం పట్టిన కొడంగల్ ప్రజలు. కోస్గి పట్టణంలో స్థానికులతో ఆమె మాట ముచ్చట. రాజకీయాలలో అడుగుపెట్టి ఎమ్మెల్యే ఎంపీ అవుదామనుకుంటున్న వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు 2 తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తున్నానని శ్రీనివాస్ శతకడం అన్నారు. స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ కన్సల్టెన్సీతో కొత్త టెక్నాలజీ వినియోగించి వారు ఉన్నత స్థానం పొందేందుకు మెలకువలు నేర్పిస్తానని హైదరాబాద్ ప్రెస్ మీట్లో ఆయన తెలిపారు. సర్వీస్ మోటో అధికంగా ఉండి కూడా సరైన పర్సనల్ బ్రాండింగ్ లేక చాలామంది వెనుకబడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు టెక్నాలజీ సమాజంలో ఒక భాగం అయినందున చాలామంది అది అన్వయించుకోవడంలో వెనుకబడుతున్నారని, అందులో డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానమైనవని శ్రీనివాస్ వివరించారు. నా పేరు శ్రీనివాస్ శతకడం. నాతో పాటు సాలిష్ ఓపెన్ డీజీ నుండి తర్వాత జాఫర్ కూడా ఉన్నారు. సో నేను డిజిటల్ మార్కెటింగ్లో 20 సంవత్సరాలు బట్టి కూడా సుమారుగా 500 కంపెనీలకి నా కన్సల్టెన్సీ సేవలు అందజేయడం జరిగిందండి. అంటే బిజినెస్ స్ట్రాటజీ అనమాట. మార్కెటింగ్, జనాలు రీచ్ అవ్వడం ఎలాగా, అదే మెయిన్ మోటో. పబ్లిక్కి మన ప్రోడక్ట్ అంటే నచ్చడం ఎలాగా, అది నా మెయిన్ కోర్ సబ్జెక్ట్ అనమాట. అయితే ఇప్పుడు అటువంటి సబ్జెక్ట్ని బిజినెస్ వరకు కాకుండా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే పాలిటిక్స్. ఈరోజు పాలిటిక్స్లోని సో మార్కెటింగ్ అనేది ఒక పెద్ద వస్తువు అయిపోయింది. దానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమీ తక్కువ ఖర్చు పెట్టి కూడా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి అవసరమైన స్ట్రాటజీ ఏంటి అన్నది నేను ఒక పద్ధతి, ఒక ప్రణాళికలో ఒక ఫార్ములా ఒకటి ఇంట్రడ్యూస్ చేశానండి. అది 3C 3R 3 లేయర్స్ అనే ఫార్ములా. ఆ ఫార్ములా ద్వారా ఏంటంటే మనం వైరల్ అవ్వడంతో పాటు జస్ట్ పబ్లిక్ని డిఫరెంట్ అకేషన్స్లో ఎంగేజ్ అవుతూ ఉండడము. సో ఫైనల్గా మనకంటూ ఓన్ రిసోర్సెస్, అంటే మనకి రిసోర్సెస్ ఇప్పుడు కావాలంటే ఒక 100 మంది కావాలంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఈ టైంలోని ఓన్ రిసోర్సెస్ని బిల్డ్ చేసుకోవడము, మనల్ని వేరే వాళ్ళు రిఫర్ చేసేటట్టుగా కూడా మార్కెటింగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. దీనికి ఒక కాజ్ని బేస్ చేసుకొని, అంటే మీ నియోజకవర్గంలో ఏదైతే బర్నింగ్ కాజ్ ఉందో, ఏదైతే చాలా ఇంపార్టెంటో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పిన ఈ 3Cs, ఈ 3Rs, ఈ 3 లేయర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో దానికి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని ఇంతవరకు బిజినెస్ మీద, వాళ్ళ స్ట్రాటజీస్ మీద పెట్టాను. ఇప్పుడు పాలిటిక్స్లోని కొంతమందికి ఎవరైతే నిజంగా సేవ చేసే ఆలోచన ఉందో, ఎవరైతే సేవ చేసే ఆలోచన నుండి ముందుకు రాలేకపోతున్నారో అటువంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే మిగిలిన వాళ్ళకి ఎలాగా ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర చాలా అమౌంట్స్ ఉంటున్నాయి, వాళ్ళు ఏదో రకంగా మార్కెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో గూగుల్లో మనం ఎత్తినట్టయితే పెద్ద కొడుకు కోసం తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. రెండవ కొడుకు 19 ఏళ్ల అలెక్స్ను 30 సంవత్సరాల మహిళ జ్యోతి ట్రాప్ చేసి తన కొడుకును తమ వద్దకు రాకుండా చేసిందని గచ్చిబౌలికి చెందిన బాబురావు, కిరణ్ కుమార్ దంపతులు ఫిర్యాదు చేశారు. జూన్ 26న ఇంట్లో నుండి వెళ్లిన అలెక్స్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తమ బాబును తమకు అప్పచెప్పాలని కమిషన్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. మీడియా మిత్రులందరికీ వందనములు అండ్ శుభాకాంక్షలు. ఏంటంటే మేము ప్రత్యేకంగా స్టేట్ హ్యూమన్ రైట్స్ని అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ని వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కారణం, జ్యోతి అనే ఒక 30 సంవత్సరాల స్త్రీ, తను షాపులో పనిచేస్తుంది. సుదర్శన్ కాలనీ గచ్చిబౌలి ఉంటుంది. అదే ప్రాంతంలో మేము, మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, వయసు 19 సంవత్సరాలు. ప్రేమ పెళ్ళి అని నైవంచన చేసి మా బాబుని ఆ యొక్క జ్యోతి అనే అమ్మాయి, ఆ స్త్రీ తీసుకెళ్ళింది. ఆమెకి ఎంతోమంది వాళ్ళ మేనమామయ్య అని సూర్యకాంత్, అతను ఇఫ్లూలో వంట పనిగా చేస్తాడు.
అలాగే శంకర్, కృష్ణ, రమేష్, నయోమి, రూతు వాళ్ళందరూ ఎంతోమంది సహకారంతో, ఇంకా సరస్వతి వాళ్ళందరూ కూడా కలిసి మా బాబుని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారు లాస్ట్ జూన్ 26న. అయితే మేము పోలీసు వారిని ఎఫ్ఐఆర్ తోటి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పటికీ మీ బాబు 18 సంవత్సరాలు నిండిన కారణంగా మేజరు అని ఒకే మా బాబు దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాడిని మరలా వాళ్ళతోటి పంపించడం జరిగింది. మేము ఎంతో ప్రాధేయపడ్డాము, భార్య భర్తలకు ఎంతో ఇది చేసామన్నప్పటికీ వాళ్ళు మా మాటను లెక్క చేయకుండా అదే పోలీస్ స్టేషన్ నుంచి మా బాబుని 2 సార్లు తీసుకొచ్చినప్పటికీ పంపించారు. అయితే మరి వాళ్ళు ఏమన్నారంటే, వాడు ఎక్కడికైనా ఉండే అవకాశం ఉంది కానీ పెళ్లి చేసుకోవటానికి అనర్హుడు కనుక మీ వాడు మేజర్ కనుక 18 సంవత్సరాలు నిండింది, అయితే పెళ్ళి 21 ఇయర్స్ నిండలేదు కనుక మేజర్ పెళ్లి చేసుకోవటం అనర్హుడు. అయితే వీళ్ళు ఏం చేశారు, మొత్తం పెళ్లి చేసేసి మా బాబును బాల్య వివాహం చట్టం ఉన్నప్పటికీ దాన్ని త్రోసివేసి వాళ్ళు మా బాబుని ఎక్కడ ఉంచారో కూడా మాకు ఇప్పటికీ తల్లిదండ్రులుగా తెలియలేదు. మేము ఎంతోమంది హైర్ అథారిటీస్ని, ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా కలిసాం. సైబరాబాద్ కమిషనరు సార్ ఏమన్నారంటే, మేము ఆ క్రిమినల్స్ అంటే మా బాబుని తీసుకెళ్ళటం ఒక క్రిమినల్ మైండ్ కలిగిన వాళ్ళు, మీరు క్రిమినల్స్. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రము మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి గో అశ్వ పూజ నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి 351వ ఆరాధన ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నమో వేదాంత వేదినే ఎన్నుವಂತಹ ఆ ಸರ್ವ ಶಬ್ದಗಳಲ್ಲೂ ಸರ್ವ ಅಕ್ಷರಗಳಲ್ಲೂ ಇದ್ದಾನೆ ಎನ್ನುವಂತಹ ತತ್ವದ ಸಾರ ಆ ಧ್ವಜವನ್ನು ಸಾರುವಂತಹ ಗುರುಗಳ ವೈಭವದ ಉತ್ಸವ. ಸರ್ವ ಶಬ್ದಗಳಲ್ಲೂ ಸರ್ವ ಅಕ್ಷರಗಳಲ್ಲೂ ಇದ್ದಾನೆ ಎನ್ನುವಂತಹ ತತ್ವದ ಸಾರ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు కొడంగల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో స్థానికులతో వైఎస్ షర్మిల మాట ముచ్చట నిర్వహించారు. వైఎస్ఆర్ 5 ఏళ్ల పాలన మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఏ పథకాన్ని రూపొందించినా ప్రజల కోసమే చేశారని, పాలన అంటే వైఎస్ఆర్ పరిపాలనలా ఉండాలని తెలిపారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయని పథకాలను ఆయన ప్రవేశపెట్టి అమలు చేశారని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాము అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఈ రోజు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు తెలంగాణలో. మళ్ళీ ఆ మాట మీద నిలబడే నాయకత్వం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు, కానీ దీంట్లో ఉన్న వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు
మీరు ఆశీర్వదించండి. మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఒక రైతుల సంక్షేమమే కాదు, కౌలు రైతుల రైతు కూలీ సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది. మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి అక్కకు ప్రతి చెల్లికి నేను మాటిస్తున్నాను, పక్కా ఎంతమంది పేద పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఈ రోజు లక్షలు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడింట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పెద్ద పెద్ద వైద్యాలు అది కూడా ఉచితంగానే చేయించుకున్న రోజు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్య భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం నుండి వాంబే కాలనీ వరకు 3 కిలోమీటర్లు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అనంతరం సిఐ నరసింహ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్వాతంత్ర భారత 75వ వజ్రోత్సవాల సందర్భంగా జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి చౌరస్తా వరకు 2K ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎస్ఐ రమేష్, ఎంపీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. వచ్చేసి
నిర్మల్ జిల్లా బాసరలోని హంసవాహిని విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని వీధుల్లో దాదాపు 500 మంది విద్యార్థులు శోభయాత్ర చేసి వివేకానంద కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అందరూ భాగస్వామ్యం కావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. భారతదేశ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆసిఫాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, ఎస్పీ సురేష్ కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని జెండా ఊపి రన్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర్యానికి కారణమని, వారి ఆశయాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా హాలియా పట్టణము నందికొండ మున్సిపాలిటీలో ఫ్రీడమ్ రన్లో ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జాతీయ జెండాలను చేనేత మరమగ్గాలపై తయారు చేయించి 1,20,00,000 వెచ్చించి ఉచితంగా పంపిణీ చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వజ్రోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మరి ఏ రాష్ట్రం తెలంగాణకు పోటీ ఇవ్వడానికి దరిదాపుల్లో కూడా లేదని ఆయన అన్నారు. ఎంతో మంది మన దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేశారు, బలిదానం అయ్యారు. అది చాలా మందికి ఈ తరం వాళ్లకు మళ్ళొకసారి గుర్తు చేయాలి. మనం స్వాతంత్రం ఎందుకు సంపాదించుకున్నాం, స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మనం ఏవైతే సాధించాలనుకున్నామో అవన్నీ సాధించినమా లేదా అని చూపెట్టడం కోసం ఏదైతే మన ఈ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఉందో ఆ సందర్భంగా ఈ కాలంలో ఉన్న పిల్లలందరికీ తెలియజేయాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఈ వివిధ కార్యక్రమాలు పాల్పంచుకునే చేయాలని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. మీరందరూ కూడా చాలా తెలుసుకోవాల్సింది, ఈ భారతదేశం స్వాతంత్రం కోసం ఎందుకు కొట్లాడినాం,
ఆ ఎత్తుకున్న తర్వాత మనం సాధించడమా లేదా, ఇంకా ఏం సాధించాలి, దానికి ఏం కావాలి? ఖచ్చితంగా ఐకమత్యం అనేది కావాలి. ఐకమత్యం లేకపోతే ఏం సాధించలేము. కేసీఆర్ గారు ఈ భారతదేశం మొత్తంలో కూడా పేదరికం పోవాలి, దారిద్ర్యం పోవాలి, అంటరానితనం పోవాలి ఇంకా అని చెప్పేసి ఆయన కేసీఆర్ గారు పడుతున్న పాటు ఈ రోజు ఈ 75 స్వాతంత్ర వజ్రోత్సవ సందర్భంగా ఈ రోజు మీరందరూ చేతిలో పట్టుకున్నటువంటి వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలము చౌదర్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో యూత్ ఫర్ సేవా సంస్థ పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్ల పంపిణీ చేసింది. సతీష్, స్నేహ, అశ్విని పాఠశాలలోని 55 మంది విద్యార్థులకు వారు బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల స్టేట్ సెక్రటరీ రవీంద్ర గౌడ్, ఎంఈఓ రామ్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీహరిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు చౌదర్పల్లి పాఠశాలలో ఈరోజు చౌదర్పల్లి పాఠశాలలో యూత్ ఫర్ సేవ మిత్రులైనటువంటి సతీష్, స్నేహ, అశ్విని గారి సహకారంతో కిసాన్ బంధు మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడిగా ఈరోజు మనకు వచ్చినటువంటి 100 బ్యాగులలో 25 బ్యాగులు సూర్యనాయక్ తాండకు మరియు 20 బ్యాగులు రామనాయక్ తాండకు 55 బ్యాగులు చౌదర్పల్లి పాఠశాలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ బొమ్రాస్పేట మండలంలో ఉన్నటువంటి తాండాలలో నడుస్తున్నటువంటి అనేక పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు మరి అందులో తల్లిదండ్రులు బొంబాయి పూనా పోయినప్పుడు కేవలము అవ్వల దగ్గర, తాతల దగ్గర ఉన్నటువంటి పిల్లలకు అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. కాబట్టి యూత్ ఫర్ సేవా మిత్రులైనటువంటి సతీష్, స్నేహ మరియు అశ్విన్ గారిని విద్యావంతుల దగ్గర కోరడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్ గా స్పందించి ప్రతి సంవత్సరం 200 బ్యాగులు ఇస్తా ఉన్నారు. మరి ఈ సంవత్సరం మనకు 100 బ్యాగులు వచ్చినాయి కాబట్టి ఈ 100 బ్యాగులలో 55 బ్యాగులు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల మీద కానీ గౌరవ ఎంఈఓ రామరెడ్డి సార్ గారు, శ్రీరెడ్డి సార్ గారు, మిగతా మిత్రులందరూ కూడా యూత్ ఫర్ సేవా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఈ అందించినటువంటి బ్యాగుల్లో బ్యాగ్ ఉంటుంది, పెన్ ఉంటుంది, పెన్సిల్ ఉంటాయి, తర్వాత ఒక కంపాస్ బాక్స్ ఉంటుంది, నోట్బుక్లు ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క మంచి భవిష్యత్తుకు నాణ్యమైనటువంటి విద్యకు అవసరమైనటువంటి మౌలిక వసతులను వాడుకొని ఉపాధ్యాయులతో సహకరిస్తూ మంచి విద్యను అభ్యసించాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక కోరుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ఎంఈఓ గారు, శ్రీరెడ్డి సార్ గారు మరియు నారాయణమ్మ మేడం గారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిటిక్స్ లో అడుగు పెడదామనుకుంటున్నారా? మెలకువలు నేర్పిస్తానంటున్న శ్రీనివాస్ శతకడం. ఆ మహిళ చెర నుంచి మా కొడుకును అప్పచెప్పండి. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభం. తరలి వచ్చిన భక్తజనం. వైఎస్ షర్మిలకు బ్రహ్మరథం పట్టిన కొడంగల్ ప్రజలు. కోస్గి పట్టణంలో స్థానికులతో ఆమె మాట ముచ్చట. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.